టైం 11 మిడ్ నైట్. నేను చాలా దూరం ట్రావెల్ చేయడం వల్ల ఎక్కడన్నా రెస్ట్ తీసుకుందామని దగ్గరలో ఏమన్నా హోటల్స్ ఉన్నాయో చెక్ చేశాను. బట్ నా బ్యాడ్ లక్, నా ఫోన్ లో ఛార్జ్ అయిపోయింది. సరేలే అని కొంచెం దూరం ట్రావెల్ చేయగానే హైవేకి మధ్యలో ఒక హోటల్ కనిపించింది. అమ్మాయి అనుకొని నేను ఆ హోటల్ పార్కింగ్ లాట్ లోకి వెళ్ళాను. సర్ప్రైజింగ్ గా నాకు అక్కడ నా కార్ తప్పించి ఇంకే కారు కనబడదు. సర్లే నాకెందుకులే అని నా కార్ అక్కడ పార్క్ చేసి హోటల్లోకి వెళ్ళాను. ఆ హోటల్ మొత్తం డిమ్ లైట్ తో చాలా క్రీపీగా అనిపించింది. ఫ్లోర్ కూడా చాలా డస్టీగా ఉంది. ఏంటి వీళ్ళ మెయింటెనెన్స్ ఎలాగుందని నేను మనసులో అనుకున్నాను. సరేలే అని ఫ్రంట్ డెస్క్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ నన్ను చూసి గుడ్ ఈవినింగ్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అన్నాడు. నాకు ఈ నైట్ కి ఒక రూమ్ కావాలని చెప్పాను. ఆ పర్సన్ నా డీటెయిల్స్ అన్ని తీసుకొని నాకు రూమ్ కీస్ ఇచ్చాడు. ఆ రూమ్ కీస్ ఇస్తూ క్రీపీగా స్మైల్ చేస్తూ హ్యావ్ ఏ లాస్ట్ నైట్ అని క్రీపీగా అన్నాడు. నాకు అది వియర్డ్ గా అనిపించింది. నేను నా రూమ్ కి వెళ్ళాను. నా రూమ్కి వెళ్తున్న దారిలో ఎవరో నన్ను అబ్జర్వ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. నా చుట్టూ చూశాను, ఎవ్వరూ లేరు. సర్లే చాలా దూరం డ్రైవ్ చేయడం వల్ల అలా కనిపిస్తుందని నా రూమ్కి వెళ్ళిపోయాను. నా రూమ్ మొత్తం చాలా నార్మల్ గానే ఉంది. నా రూమ్ లోకి వెళ్ళి నా థింగ్స్ అవన్నీ నా టేబుల్ మీద పెట్టి నా ఫోన్ ఛార్జ్లో పెట్టి నేను పడుకుని పోయాను. అర్ధరాత్రి 3 o'clockకి నాకు మెలకు వచ్చింది. నేను నా బెడ్ మీద నుంచి లేచి వాష్రూమ్కి వెళ్ళాను. అప్పుడే సడన్గా నా రూమ్లో ఏదో వస్తువు పడిన సౌండ్ వినిపించింది. అదేంటని నేను నా రూమ్లోకి వెళ్ళాను. అక్కడ ఎవ్వరూ లేరు. బట్ నా బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద ఒక నోట్ ఉంది. ఆ నోట్ ఏంటంటే యు ఆర్ నాట్ అలోన్ అని రెడ్ ఇంక్తో రాసింది. అప్పుడే సడన్గా నా బెడ్కి ఎదురుగా ఉన్న కబోర్డ్ నుంచి ఒక సౌండ్ వచ్చింది. నాకు చాలా భయం వేసి నా థింగ్స్ పెట్టిన టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని మెల్లిమెల్లిగా అడుగులు వేసుకుంటూ ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్ళాను. సడన్ గా ఆ కబోర్డ్ ఓపెన్ చేశాను. అక్కడ ఎవ్వరూ లేరు. సర్లే ఏ ఎలకో ఏదో అయ్యి ఉంటాడని నేను వెనక్కి తిరిగాను. అప్పుడే ఒక షార్ప్ ఆబ్జెక్ట్ నా బాడీలోకి దిగింది.